అందరికీ నమస్కారం. కొంత చూడండి అబ్బా, మూడ్ ఆఫ్ ఆంధ్రాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్, మన అందరి ఛానల్. కూడున్న చాట ఏదో ఉండదని అంటుంటారు పెద్దోళ్ళు. అట్టుంది ఆ మాజీ మంత్రి బాలినేని పరిస్థితి. హాయిగా వైసీపీలో ఉన్నప్పుడు అందరూ విలువ ఇచ్చాండ్రి. సరే, అందరితో పాటు ఆయన ఓడిపోయినాడు, దాన్ని కాదనం. తాను ఓడిపోవడానికి ఈవీఎంలే కారణమని ఒక పెద్ద పోరాటమే చేసినాడు. చివరికి ఆయన మళ్ళీ ఆడికి పోయినాడు, జనసేనలోకి పోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మధ్య పోయి ఆయన పవన్ కళ్యాణ్ కలిసినాడు. ఏదో తనకు పార్టీలో అన్యాయం జరిగిందని, సరిగా గౌరవించలేదని ఏదేదో ఆయన మీడియాతో చెప్పినాడు. ఎట్టుందంటే బాలినేని పరిస్థితి, అట్లా జనసేనలో కుదరలే, ఇట్లా వైసీపీలో ఆయనకు చోటు లేదు, అయిపోయింది. ఎందుకంటే ఆయన జనసేనలో చేరినా కూడా టీడీపీ వాళ్ళు ఒప్పుకోవడంలే, కుదరదు, ఆయన పెద్ద అవినీతి పరుడు, ఇటాటోని తీసుకొని వచ్చి ఏం చేద్దామని మమ్మల్ని గొబ్బులు ఏపాకండి అని టీడీపీ వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఈ మధ్య ఫ్లెక్సీ కడితే సించి పడేసినారు ఒంగోలులో. ఇప్పుడు ఏం చేయాలనేది బాలినేనికి తోచడంలే. మరి రానున్న కాలంలో ఆయన జనసేనలో చేరినా కూడా అంత సవ్యంగా సాగే పరిస్థితి అయితే కనపరాడంలే. ఖచ్చితంగా గొడవలు తప్పవు. ఈలోపు ఒంగోలులో వైసీపీకి ఇంకొక నాయకుని నియమించడం గ్యారంటీ. 2029 ఎన్నికల నాటికి బాలినేనికి ఇట్లా కూటమి తరపున టికెట్ రాదు, అట్లా వైసీపీలో టికెట్ పై ఉన్నది వాయ్, అదేదో అది పోయింది అన్నట్టు ఉంది బాలినేని పరిస్థితి.